మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మార్వాడి యూనివర్సిటీ గత కొన్ని రోజులుగా మనందరం కూడా మన ఛానల్లో ఈ మాట వింటూనే ఉన్నాం. ప్రస్తుతం మనం 6th ఎపిసోడ్లో ఉన్నాము. ప్రతి ఎపిసోడ్లో ప్రతి సిరీస్లో కూడా ఒక బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేయడం అనేది జరుగుతూ ఉంది. సార్ నమస్తే. నమస్తే. కానీ ఈ ఎపిసోడ్ ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కువగా యూజీలోనే జాయిన్ అవుతున్నారు విద్యార్థులు. పీజీలో ఎందుకు అంత ఎక్కువగా రాలేకపోతున్నారు? మంచి పాయింట్ తీశారు మేడం. బెస్ట్ ఎడ్యుకేషన్ అనగానే హైదరాబాద్ ప్రతి ఒక్కరి మైండ్లో స్ట్రైక్ అవుతుంది. మరి మీరు ఏ ధైర్యంతో అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు? ఎలా వస్తారు అని అనుకున్నారు? ఎలా తీసుకొస్తున్నారు ఇక్కడికి పిల్లల్ని? బట్ మిగతా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుంటే అసలు ఏంటి అనేది ఇంకా బాగా అర్థమవుతుంది కదా. ఏంటి నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కదా హాస్టల్ లైఫ్ని. అదే పప్పు, అదే వంకాయ, లేకపోతే అలా బోర్ ఐటమ్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. మార్వాడి యూనివర్సిటీ గత కొన్ని రోజులుగా మనందరం కూడా మన ఛానల్లో ఈ మాట వింటూనే ఉన్నాం. ఈ యూనివర్సిటీకి సంబంధించి మార్వాడి యూనివర్సిటీ అనగానే స్టడీలో చాలా క్వాలిటీ ఉంది. మనకు ఈ ప్రాంతం నుంచే కాకుండా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా సౌత్ ఇండియన్ పీపుల్ చాలా మంది, దాదాపు 3000 మందికి పైగా కూడా పిల్లలు ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు అని చెప్పి మనం వింటూనే ఉన్నాం. అయితే మనం కొన్ని సిరీస్గా ఈ ఎపిసోడ్స్ అనేవి కొనసాగిస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం 6th ఎపిసోడ్లో ఉన్నాము. అసలు నిజంగా ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఏ రకంగా ఉంది ఏంటి? మనకు ఇంకొక విషయం, ప్రతి ఎపిసోడ్లో ప్రతి సిరీస్లో కూడా ఒక బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఎపిసోడ్లో ఏ బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేస్తారో కూడా ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అకాడమిక్ డీన్ డాక్టర్ శ్రీధరన్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్తే సార్. సార్, మార్వాడి యూనివర్సిటీ అనగానే ఎడ్యుకేషన్కి ఒక బ్రాండ్గా మారిపోయింది. నిజంగా ఒక సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. నిజంగా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలి, ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉంది సార్? So when our top management started this institute for this region, they were having many options. They would have started it anywhere. Basically, they chosen this region for that the educational level was little low when compared with the other places. Yeah. I am now talking about the 2009 scenario. Okay. Now all these people are trendsetters. When they choose to do a business in whatever way form, they give their fullest attention to that. They will not bother about the amount of investment happening, and they will bring the best part of the world. And especially at that point of time, our management had a philosophy like, is it not possible to scale up both quality and quantity simultaneously? మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ So they have now proved it. Now stage by stage we became local leader. Then from local leader to we became national leader. Now we are attracting students from every part of the country, you know very well. And now we have become international leaders now. Now 15% of our student populations, we are from over 55 countries from abroad, where we are having MOU and tie-ups and all. This is what the thing. So this is, we are also working on a sustainability. These people is not like a bubble effect coming and going. So if these students come, we give immense interest for the word of mouth publicity. Whatever we do, our students will get graduated, they will be well settled in their life. And once it is done, then word of mouth brings more students that time. So our education system is one of the refinest thing, what I should say that. So you know very well, like there are couple of UG programs, you know, Bachelor of Engineering is a program, you know pretty well. The other programs are also available now. Now we have some standard policy being implemented, like we have got 20 credits per semester
across the thing. So in that, like, there are core subjects and university elective subjects and subject elective, all such things, maybe environmental consciousness or all such things are there. And skill education is also part of that curriculum. We are running with a mission like one skill per student per semester kind of thing. So we give equal emphasis for skill education also. Okay. But certain mandatory requirement the Government of India Education Department prescribes, for example, environmental science, we are providing it, and give emphasis for communication skills, that also we are doing. So as you know, any curriculum if you take up, there are theory subjects, there are practical oriented subjects, there are internship and project. This is done in a such a way like it gives maximum benefit in terms of knowledge, skills and development of good attitude and aptitude. So this is what our system is. Okay. And you know pretty well, like our Government of India is in the mission of implementing new educational policy 2020 also. We are the one who are very successfully doing that in this part of the state. For example, there is a ABC is there. All your credits, no, or your mark sheets can be electronically kept in a government portal and it can be exchanged with other institute. Okay. We have ABC system. We got a maximum compliance possible, maybe near to 90% of achievement we have done it. And NEP, we are converting the original program into NEP compliant program so that it's all student centric basically. The difference between the original program and NEP based program, NEP, the stipulation says that it is totally flexible as far as the student is concerned. So that is why we are very successful and we get people across the country, we are able to get it. ట్రూ సార్, నిజంగా సూపర్. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒక స్టడీ ఒక్కటే కాదు, ఖచ్చితంగా మనం కొంత పెట్టుబడి పిల్లల పైన పెడుతున్నాము చదువు కోసం అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో సెట్ అవ్వాలి అనే ఒక గోల్ తోటే చేస్తారు. కాబట్టి మన మార్వాడి యూనివర్సిటీలో అవన్నీ కూడా నాలెడ్జ్, స్టడీ, స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరు చూస్ చేసుకోవడానికి కారణం సార్ మీరు చెప్పినట్టుగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఎవ్రీ ఎపిసోడ్లో మనం ఒక బ్రాంచ్ మేనేజర్ని కూడా పరిచయం చేయడం జరుగుతోంది మన ప్రేక్షకులకి. ఈసారి ఏ బ్రాంచ్ మేనేజర్ ని పరిచయం చేయబోతున్నారు? This time Professor Ravi is with us and he is with the education segment for more than 10-15 years and very experienced from that Ongole region, and he is the authorized branch manager to deal with the Marwadi University admissions. He is representing Ongole region. ఓకే, నమస్తే సార్. నమస్తే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్  రవి గారు, ప్రత్యేకించి మనము యూజీ పీజీ కోర్సెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ ఎపిసోడ్లో. కానీ దానికన్నా ముందుగా అసలు ఒక స్టూడెంట్ తను ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి అని అంటే టిప్స్ ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా మేడం, చాలా వండర్ఫుల్ క్వశ్చన్ వేశారు విజిత గారు. యాక్చువల్గా మనకు స్టూడెంట్స్ నిర్ణయం ఎలా ఉంటుందంటే, మార్కెట్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్లో ఉద్యోగాలు దేనికి ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళ జీతాలు ఎలా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంలో లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడో ఏదో చదివి ఉన్నారు, ఆయన అమెరికా వెళ్ళి ఉన్నాడు, దీన్ని బేస్ చేసుకొని పేరెంట్స్ సజెస్ట్ చేయడం కొన్నిసార్లు జరుగుతుంది. చాలా స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవడం తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మాకు ఒంగోలు డిస్ట్రిక్ట్ అంటే ఇట్స్ వెరీ రూరల్ ఏరియాస్లో పిల్లలు ఎట్లా ఉంటారంటే మోస్ట్లీ ఒక 10 మందిని అడుగుతారు, పేరెంట్స్ కూడా ఒక 10 మందిని అడుగుతారు. అడిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేనేం చెప్తానంటే, స్టూడెంట్ ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తన ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ని బేస్ చేసుకొని కోర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ తోటి స్టూడెంట్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని లేదా కోర్సుని సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ అక్కడ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378 9059052379.
సూపర్ సార్. సార్ నిజంగా మనం ఇప్పటి వరకు అసలు స్టూడెంట్కి ఒక క్లారిటీ రావాలి కోర్స్ గురించి అంటే ఏంటి అనే డీటెయిల్స్ మాత్రం అద్భుతంగా చెప్పారు సార్ నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మార్వాడి యూనివర్సిటీ విషయానికి వస్తే యూజీ పీజీ ఎక్కువగా యూజీలోనే జాయిన్ అవుతున్నారు విద్యార్థులు, మెంబర్ ఆఫ్ పీపుల్ అని చెప్పి విన్నాము. పీజీలో ఎందుకు అంత ఎక్కువగా రాలేకపోతున్నారు అని అంటే ఏం చెప్తారు? ఎస్ మేడం, మంచి పాయింట్ తీశారు మేడం. మీరు చెప్పే విధంగా చాలా మంది స్టూడెంట్స్, ఒక రకంగా చెప్పాలంటే ప్రతి 100 మందిలో 90 స్టూడెంట్స్ మనకి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి మాత్రమే వస్తారు. లైక్ బీటెక్ కానివ్వండి, బీబీఏ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, అగ్రికల్చర్ బీఎస్సీ కానివ్వండి, బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, ఇలాంటి సో మెనీ బ్యాచులర్ కోర్సెస్కి మాత్రమే మనకి ఇక్కడ దాకా ట్రావెల్ చేసి రావడం జరుగుతూ ఉంది. ఐ కెన్ సే దట్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అట్లానే వస్తున్నారు. ఒక 10% మాత్రం కొంతమంది ఎంబీఏస్కి, ఎంసీఏస్కి, అదర్వైజ్ ఎంఎస్సీ కోర్సెస్కి రావడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేడం, మనం టచ్ చేయాల్సింది ప్రతి స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ని డిస్టెన్స్ మోడ్లోనో లేకపోతే కాలేజీకి రాకుండా కంప్లీట్ చేద్దామని అనుకునే మైండ్ సెట్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటారు? కారణం ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు తొందరగా జాబ్ చేద్దామని కావచ్చు, తొందరగా సంపాదించాలని కావచ్చు, లేకపోతే ఇంట్లో కొన్ని రీజన్స్ వల్ల కావచ్చు, ఎట్లా అయినా మనం మేనేజ్ చేసి ఇది గట్టెక్కించగలంలే అనుకోవచ్చు. ఇలాంటి సో మెనీ రీజన్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది పీజీ జాయిన్ అవ్వకపోవడానికి. కొంతమంది ఏంటంటే ఏదైనా పీజీ చేయాలి అనుకుంటే అబ్రాడ్ వెళ్ళి చేద్దామనే ఒక ఆస్పిరేషన్స్ ఉంటుంటాయి. అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ అండ్ దేర్ ఫ్యామిలీ సర్కిల్, వాళ్ళకున్న మైండ్ సెట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇది మిక్సర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒక డెసిషన్కి రావడానికి పీజీ చేయాలా వద్దా అనేది దట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ ది పర్సనల్ లెవెల్. వీ కెనాట్ డిసైడ్ దట్ ఈ ఫ్యాక్టర్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేనైతే చెప్పలేను. కానీ వాళ్ళు డిస్టెన్స్లో సమ్ టైమ్స్ వాళ్ళు డిస్టెన్స్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. జాబ్ చేస్తూనే వాళ్ళు అట్లా చదువుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంతవరకు చాలే ఇక్కడ నుంచి జాబ్ చేసుకుందామని చెప్పేసి జాయిన్ అయ్యి, ఈరోజు ఏంటంటే మోస్ట్లీ ఇండస్ట్రీ కనెక్టివిటీలో ఎట్లా ఉంటుందంటే ప్రోగ్రాము, మీరు కంపల్సరీగా మీకు పీజీ ఉంటే నేను ఉద్యోగం ఇస్తామనే పరిస్థితి లేదు. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, మైక్రోసాఫ్ట్ ఈజ్ వెల్కమింగ్ 10th class పీపుల్ ఆల్సో because of their higher level of attitude, aptitude levels, reasoning, arithmetic level, in English levels, ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారు. We know such kind of people from 10th class at the age of 16, 17 they are getting higher salaries because they have that talent. సూపర్ సార్, నిజంగా చాలా మంచి మాటలు మీరు చెప్పింది. నిజంగా ప్రతి ఒక్క కన్ఫ్యూజన్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా ఒక విలువైన అవి మాటలు అని కూడా చెప్పలేము. నిజంగా చాలా మంచి పదాలు మీరు చెప్పారు, మంచి విషయాలు చెప్పారు. నిజంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కనుక ఈ వీడియో చూసినట్టయితే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ అయితే మనం ఎవ్రీ ఎపిసోడ్లో కూడా ఎవ్రీ పర్సన్ని ఒక బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ఎపిసోడ్ ప్రత్యేకత ఏంటి అంటే ఈరోజు మనం ఇంకొక బ్రాంచ్ మేనేజర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఎవరు ఆ బ్రాంచ్ మేనేజర్ అనేది ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్, మనం ఎవ్రీ ఎపిసోడ్లో ఒక బ్రాంచ్ మేనేజర్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ దిస్ ఎపిసోడ్లో ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. నెక్స్ట్ మేనేజర్ ఎవరు సార్? So I'm happy to introduce Sri Murali Krishna Garu, and he is representing Surya Beta. He is having an experience of 17 years, over than 17 years dealing with IT industry, later on migrated to our educational sector. I'm happy to introduce you. అవును సార్, నిజంగా ఐటీ ఫీల్డ్లో ఉండి మళ్ళీ ఈ సైడ్కి వచ్చారంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. హలో సార్. హాయ్ సార్. అయితే మురళి గారు ఐటీ ఫీల్డ్లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఐటీలో ఉండే ఐటీకి వెళ్ళాలి అనుకునే పిల్లలకి నిజంగా ఆ ఫీల్డ్లో ఉండి వచ్చారు కాబట్టి మీకన్నా బాగా ఇంకెవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనుకుంటా. చాలా వరకు పిల్లల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏంటి ఎలా ఎటు సైడ్ వెళ్ళాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ చేసే పర్సన్స్ ఫ్యామిలీలో అయినా ఉండాలి, లేదు అని అంటే మనకు తెలిసిన వాళ్ళైనా ఎవరో ఒకరు ఉండాలి. నిజంగా అలాంటి ఆప్షన్ నిజంగా మీరు చాలా కరెక్ట్ రైట్ పర్సన్ అని నాకు అనిపిస్తోంది.
మరి ఎంత బాగా కౌన్సిలింగ్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలు నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మురళి గారు. మరి మాట్లాడుకుందాం ఆ విషయాలన్నీ కూడా. షూర్ అండి. సో మనకి కూడా లాస్ట్ ఒక 2-3 months నుంచి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి బీటెక్ లో, అండ్ కోర్స్ చూస్ చేసుకున్న తర్వాత ఎలా ట్రైన్ అప్ అవ్వాలి, అండ్ అలా ఇంటర్న్షిప్ ఎలా తీసుకోవాలి, ఇంటర్న్షిప్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేసి మొత్తం చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. అయితే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. చూసారు కదా, మీ అందరికీ కూడా ఖచ్చితంగా డౌట్స్ ఉండే ఉంటాయి. ఖచ్చితంగా మురళి గారితో మాట్లాడే విషయాలు మీ అందరికీ హెల్ప్ అవుతాయి అనుకుంటా. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఆ డౌట్స్ అన్ని మీకు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 905-905-2378, 905-905-2379. మురళీకృష్ణ గారిని ఆల్రెడీ మనం పరిచయం అయితే చేసేసుకున్నాము. సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్, మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ మేనేజర్ మురళీకృష్ణ గారు. ఇప్పుడు వీరితో మాట్లాడి మనం సూర్యాపేట బ్రాంచ్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అక్కడ పిల్లలకి ఎలా కౌన్సిలింగ్ చేస్తున్నారు ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. మురళీకృష్ణ గారు చెప్పండి, మామూలుగా నా మైండ్లో అయితే ఒకటే రన్ అవుతుంది. మీరు సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ అనగానే మామూలుగా సూర్యాపేట అనగానే తెలంగాణ ఏరియాస్లో సూర్యాపేట సరౌండింగ్స్లో అన్ని విలేజెస్ ఎక్కువగా ఉంటుంటాయి. ఆ సరౌండింగ్స్ వాళ్ళంతా కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ అనగానే హైదరాబాద్ ప్రతి ఒక్కరి మైండ్లో స్ట్రైక్ అవుతుంది. మరి ఖచ్చితంగా హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవాలని చెప్పి చూస్తుంటారు, స్టిల్ ఇప్పుడు చదువుకుంటున్నారు కూడా అలాగే. మరి మీరు ఏ ధైర్యంతో అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు, ఎలా వస్తారు అని అనుకున్నారు, ఎలా తీసుకొస్తున్నారు ఇక్కడికి పిల్లల్ని? షూర్ అండి. సో ఇప్పుడు మీరే అన్నారు మీ మాటల్లోనే, సో సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు అనేసి. సో అలా వెళ్ళిన వాళ్ళకి సో మనం సూర్యాపేట నుంచి ఏమేమి ప్రొవైడ్ చేయగలము, సో బెస్ట్ గైడెన్స్, ఎడ్యుకేషనల్ గైడెన్స్ కానీ, లేకపోతే బెస్ట్ మీరు అన్నట్టు కౌన్సిలింగ్ కూడా యూజ్ చేసే వర్డ్, అది కూడా చాలా మంచి వర్డ్. కౌన్సిలింగ్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్ గా సో ఇప్పుడు మనకి సూర్యాపేట సరౌండింగ్స్ లో విలేజెస్ కానీ, లేకపోతే ఇప్పుడు సూర్యాపేట ఉంది, మనకి కోదాడ రీజియన్ ఉన్నారు, నెక్స్ట్ మన హుజూర్ నగర్ రీజియన్ ఉన్నారు, నెక్స్ట్ మనకి మిర్యాలగూడ కూడా ఉన్నారు, అండ్ ఈవెన్ నార్కెట్పల్లి కూడా, అంటే ఈ సరౌండింగ్ ఈ ఏరియాస్ లో ఉన్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ద బెస్ట్ ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తామంటే, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ యూట్యూబ్ చూస్తున్నారు అండ్ ఈవెన్ బ్రౌజింగ్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఇన్ఫర్మేషన్ అంటే కొంతమంది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఏదో రకంగా సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. అవును, అండ్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక 10-20% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, బట్ మిగతా 80-90% వాళ్ళు కూడా మనం తీసుకోవాలి కదా. సో వాళ్ళ కోసం ఏంటంటే మన సూర్యాపేటలో ఆపోజిట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ హైవే దగ్గరే ఉంటుంది మనకి, అండ్ దానిపైన అంటే అబోవ్ యూనియన్ బ్యాంక్ అన్న ఆ బిల్డింగ్ లో మనకి సూర్యాపేట మార్వాడి అడ్మిషన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. పేరెంట్స్ మైండ్ సెట్ కానీ ఒకసారి అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద పేరెంట్స్ అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, బట్ మిగతా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ వాళ్ళకి మనం ఎటువంటి గైడెన్స్ కానీ ఎటువంటి కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయగలం. అంటే మురళీకృష్ణ గారు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే కొంచెం ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అయితేనే ఆ పిల్లలకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. కానీ నాన్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీస్ అనుకోండి, ఖచ్చితంగా ఇలా కౌన్సిలింగ్ ఇచ్చే పర్సన్ ఉండాల్సిందే వాళ్ళకి ఖచ్చితంగా కూడా. అది ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? సో నాకు యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ 14 years నుంచి ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను, అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఐటీ ఇండస్ట్రీ చూస్తున్నాను. అండ్ ఆఫ్టర్ నేను కూడా బీటెక్ గ్రాడ్యుయేట్ చెప్పాలంటే, సో బీటెక్ అయిపోయిన తర్వాత హౌ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ఐటీ సెక్టర్, ఏదైనా ఐటీ సెక్టర్ అవ్వచ్చు, నాన్ ఐటీ సెక్టర్ అవ్వచ్చు, బట్ ఎలా ఎంటర్ అవ్వాలి, ఆ డైరెక్షన్ అనేది ప్రాపర్ డైరెక్షన్ అనేది మేము గైడ్ చేస్తాం. ఎందుకు పర్టికులర్ గా నేను అంటే నా ఐటీ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశానంటే, ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మిగతా 80% కానీ లేకపోతే మిగతా 90% స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, సో వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత సో వాళ్ళకి ఏ కోర్స్ తీసుకోవాలని ఒక డైలమా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ ఒక 4-5 years నుంచి చూస్తున్నాం అనుకోండి, ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటున్నారు, బట్ అది చదివిన తర్వాత లేకపోతే అది చదివేటప్పుడు మనం ఎలాంటి టెక్నాలజీ నేర్చుకోవాలి, అలాంటి వే ఆఫ్ గైడెన్స్ అనేది మేము 200% ప్రొవైడ్ చేస్తాం. ఇంకొక విషయము, ఇంటర్మీడియట్ అయిపోయింది అనగానే ఏదో పాపం వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారు, అంత మెచ్యూరిటీ ఉంటుంది అని కూడా చెప్పలేం. కొంతమంది పిల్లలకు మంచి మెచ్యూరిటీ ఉంటుంది, నెక్స్ట్ నేను ఏం చెయ్యాలి, నా గోల్ ఏంటి. కొంతమంది పిల్లల్లో మాత్రం ఆ మెచ్యూరిటీ ఉండదు, ఏదో ఒకటి అనుకుంటారు, తర్వాత ఎవరు ఏ చెప్తే దానికి డైవర్ట్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు? సో ఇలాంటి డైలమా, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్
ఉన్న స్టూడెంట్స్ కోసమే సో మేము సూర్యాపేటలో బ్రాంచ్ ఎస్టాబ్లిష్ జరిగింది. ఆ చుట్టుపక్కల నేను మెన్షన్ చేసిన కోదాడ కానీ, లేకపోతే మిర్యాలగూడ కానీ, నార్కెట్పల్లి కానీ, లేకపోతే హుజూర్ నగర్ కానీ, ఈ సరౌండింగ్ స్టూడెంట్స్ అయితే మన దగ్గరకు వచ్చినట్లయితే మనం వాళ్ళ డౌట్స్ని చాలా క్లియర్గా అంటే క్లియర్ చేసేస్తాం మోస్ట్. ఎందుకంటే వాళ్ళు 100% ఏదో ఒక డౌట్తో వస్తారు. ఆ డౌట్ని మనం క్లియర్ చేసిన తర్వాతనే సో వాళ్ళు మనకి అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం సో యాజ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన విధంగా కోర్సెస్ ఉన్నాయి కదా, ఆ కోర్సెస్ కూడా ఎవరు చూజ్ చేసుకుంటే, ఎవరు ఎలాంటి కోర్స్ చూజ్ చేసుకుంటే, సో బీటెక్లో సిఎస్సి ఉంది, ఈసీ ఉంది అంటున్నాం కాబట్టి కొంతమంది పిల్లలు ఎలక్ట్రానిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఎలక్ట్రానిక్ ఈసీ చూజ్ చేసుకుని సరిపోతుంది. కొంతమంది ఏంటి నేను ఐ వాంట్ టు బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫ్టర్ 4 years or 5 years ఉన్నారు అనుకోండి, దెన్ దే కెన్ సింప్లీ చూస్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్. అండ్ కంప్యూటర్ సైన్స్లో కూడా వీ హ్యావ్ అ డిఫరెంట్ సబ్ బ్రాంచ్ స్ట్రీమ్స్ అంటారు జనరల్గా. సో లైక్ వీ హ్యావ్ అ డేటా సైన్స్ అండ్ వీ హ్యావ్ ఏఎంఎల్ అండ్ వీ హ్యావ్ IoT అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఐటీ సైడ్ వెళ్ళాలనుకునే ఐటీ సైడ్ లోనే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉంటాయండి. అండ్ వీ హ్యావ్ సైబర్ సెక్యూరిటీ అంటే చాలా వండర్ఫుల్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. ఈ కోర్సెస్ అనేది డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్. ఎందుకంటే పేరెంట్స్ వచ్చేసి ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏఎంఎల్. స్టూడెంట్ వచ్చాడు అనుకోండి, వాళ్ళ పేరెంట్ ఏం చెప్తారంటే ఏఎంఎల్ ఎలా ఉంది, బట్ ఏఎంఎల్ కాకుండా మనకి ఇవి కూడా ఉన్నాయి. ఓకేనా, అంటే కొంతమందికి స్టూడెంట్స్ ఏంటంటే సో మేబీ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ లేకపోతే IoT సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకేనా, సో మార్కెటింగ్ సైడ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇన్ సెన్స్ ఫ్యూచర్లో ఇప్పుడు మనం అంతా ఇప్పుడు మన టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా మనం యూట్యూబ్ ద్వారా రన్ చేస్తాం. అది కూడా ఒక రకమైన డిజిటల్ మార్కెటింగ్. సో అలా వెళ్ళటానికి కూడా స్కోప్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏఎంఎల్ అని కాకుండా రిమైనింగ్ సబ్ స్ట్రీమ్స్ కూడా ఉన్నవి. అండ్ వాళ్ళకు ఒకవేళ దాని మీద చిన్న ఒక 1% 2% నాలెడ్జ్ ఉందనుకోండి, దాన్ని వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది మేము 200% గైడ్ చేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, విత్ దాట్ ఎక్స్పీరియన్స్ వీఆర్ జస్ట్ గివింగ్ ఎ ప్రాపర్ గైడెన్స్. ఎందుకంటే సో ద రీజన్ వై వీ ఎస్టాబ్లిష్డ్ మార్వాడి యూనివర్సిటీ ఆఫీస్, అడ్మిషన్ ఆఫీస్ ఎస్పెషల్లీ ఇన్ సూర్యాపేట. ఎందుకు అంటే సో వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ సింప్లిఫై చేయడం కోసం. అంటే ఓన్లీ అడ్మిషన్ తీసేసుకున్నామా పంపించేమా అనకుండా మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378, 9059052379. బీటెక్లో 4 years ఉంటుంది. 4 yearsలో ఈచ్ ఇయర్కి ఒక 2 semesters అంటాం మనం. ఓకేనా, ఈ 2 semestersకి ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్లో మనం ఏదో ఒక టెక్నాలజీ మీద ఫోకస్ చేసాం అనుకోండి, ఎడ్యుకేషన్తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక టెక్నాలజీ. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మార్కెట్. ఆప్షన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్. అవును, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ దెన్ గెటింగ్ ప్లేస్మెంట్ ఇస్ డిఫరెంట్. జాబ్ రావటం వేరు, ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్. సో బీటెక్ కంప్లీట్ చేసామా వెంటనే జాబ్ ఇస్తున్నారా అంటే అది ఎక్కడ ఉండదు బేసిక్గా. ఎందుకంటే ప్రతి ఒక్కటి అంటే బీటెక్ అలా అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యావ్ lakhs of students పాసింగ్ అవుట్ ఇన్ ఎవ్రీ ఇయర్. అలాంటప్పుడు అందరికి జాబ్లు ఎలా వస్తాయి? ఈవెన్ రావట్లేదు కూడా. ఎందుకు రావట్లేదు అంటే దేర్ ఈస్ అ గ్యాప్. ఎందుకంటే ఎడ్యుకేషన్ కి ఇండస్ట్రీకి దేర్ ఈస్ అ గ్యాప్. సో అందుకని సేమ్ టైం ఇక్కడ మనకి మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు కూడా రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో ఎయిమ్ అంటే ఏంటంటే సో అకాడమిక్ ఇండస్ట్రీ మీట్, అంటే అకాడమిక్ ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ ని రెడ్యూస్ చేయడం కోసం. అంటే అకాడమిక్ లో చదివింది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐటీ మార్కెట్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ గ్యాప్ ని తీసేయడం కోసం మనకి ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చేసి మేబీ మోస్ట్లీ మనకి HR డిపార్ట్మెంట్ వాడు కానీ లేకపోతే డైరెక్టర్స్ ఫ్రమ్ ఐటీ కంపెనీస్ కానీ బిగ్ MNC కంపెనీస్ అక్కడ నుంచి తీసుకొచ్చేసి వీళ్ళ ద్వారా సో అంటే ఇండస్ట్రీకి ఏమేమి అవసరం అవుతాయో అవి స్టూడెంట్స్ కి ఇవ్వడానికి ఏమనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అదొక గుడ్ థింగ్. ఒక స్టూడెంట్ ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఎలాంటి నాలెడ్జ్ తో ఎలాంటి అవకాశాలతో బయటకు వెళ్తారు అనే విషయాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఇప్పటి వరకు కూడా మనము ప్రతి ఒక్క బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడాము. అసలు యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలి, మార్వాడి యూనివర్సిటీని, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుంటే అసలు ఏంటి అనేది ఇంకా బాగా అర్థమవుతుంది కదా. అందుకని కొంతమంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే విందాం, పదండి. హాయ్ రా. హాయ్ మ్యామ్. నీ పేరు? జూహి. కొత్తగా ఉంది పేరు. నైస్ నేమ్ యాక్చువల్ గా. ఎక్కడి నుంచి వచ్చావు? గిద్దలూరు ప్రకాశం డిస్ట్రిక్ట్.
గిద్దలూరు ప్రకాశం డిస్టిక్. ఓకే. మామూలుగా ప్రతి ఒక్క పేరెంట్లో కూడా హాస్టల్లో పిల్లల్ని పంపించాలి అంటే చాలా చాలా భయాలు ఉంటాయి పిల్లల్లో కూడా. హాస్టల్లో ఎలా ఉంటుంది ఏంటి ఫ్రెండ్స్తో అంటే ఒక రూమ్ని షేర్ చేసుకోవాలి, ఇలాంటి చాలా చాలా థాట్స్ ఉంటాయి. ఏంటి నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కదా హాస్టల్ లైఫ్ని, దాని గురించి? హాస్టల్ లైఫ్ చాలా బాగుంది, మార్వాడిలో ఇంకా బాగుంది. నిన్ను అడిగితే గనక హాస్టల్లో ఉండొచ్చా లేదంటే డే స్కాలర్ లాగా వెళ్ళొచ్చా అని అంటే నువ్వేం సజెషన్స్ ఇస్తావు? హాస్టల్లోనే ఉండమచ్చు, చెప్తావా? హాస్టల్లోనే బాగుంది మ్యామ్. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378, 9059052379. మరి హాస్టల్లో ఫుడ్ విషయాలు మాత్రం నేను తనని అడగలేదు. నిజంగా హాస్టల్ ఫుడ్ అనగానే అబ్బో అనిపిస్తుంది. అమ్మా హాస్టల్ ఫుడ్ అదే పప్పు అదే వంకాయ లేకపోతే అలా బోర్ ఐటమ్స్ ఎలా ఉంటుంది హాస్టల్ ఫుడ్? అట్లానేం లేదు, అంటే వీక్ లో ఒక్కో డేకి ఒక్కో స్పెషల్ ఉంటుంది. స్వీట్స్ అట్లా చేస్తుంటారు, ట్యూస్డే గులాబ్ జామున్ స్పెషల్ అట్లా స్పెషల్ పెడుతుంటారు. ఓకే, టేస్ట్ బాగుంటుంది. అంటే రొటీన్ గా కాకుండా మార్చి ఫుడ్ చేయటం, మార్చి క్వాలిటీ టేస్ట్ అన్ని బాగుంటాయి. నార్మల్ సౌత్ మెస్ ఉంటుంది, నార్త్ మెస్ ఉంటుంది, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇంటర్నేషనల్ మెస్సెస్ అన్నీ ఉంటాయి. ఓకే, అన్నిట్లో ఫుడ్ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశావు. నిజంగా ఎవరైనా పిల్లలు రావాలన్నా కూడా మీలాంటి పిల్లల మాటలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిద్దరు కూడా చెప్పండి, నిజంగా ఎవరైనా వేరే యూనివర్సిటీ కాకుండా మార్వాడిని చూస్ చేసుకోవాలి అని అంటే ఒక మాటలో ఏం చెప్తారు? అంటే మనకు దేంట్లో ప్యాషన్ ఉంటే అందులో రాణించడానికి వీళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. ఓకే, స్టడీలో ఉన్నా కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏ విధంగా అయినా. ఇప్పుడు క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళు నేషనల్స్ కానీ తీసుకెళ్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు ప్యాషన్ ఉండాలి, మనకు చేయాలని ఉంటే వాళ్ళు ఎంత దూరమైనా తీసుకెళ్తారు. మన పిల్లలు సొంత పిల్లల్లా చూసుకుంటారు. ఓ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ద బెస్ట్ మార్వాడి యూనివర్సిటీ ఇన్ గుజరాత్. ఇంతమంది ఇన్ని రకాలుగా మార్వాడి యూనివర్సిటీ అని చెప్పి సంచలనంగా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మార్వాడి యూనివర్సిటీ అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ దొరికిందనే నేను అనుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మీ పిల్లల్ని ఆలోచించకుండా ఇక్కడికి పంపించవచ్చు. ఇంత మంచి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి, ఇంత మంచి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మీరు పిల్లల్ని ఇక్కడికి పంపించేయచ్చు. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఖచ్చితంగా మీ పిల్లల్ని మీరు కనుక యూనివర్సిటీలో జాయిన్ చేసే అవకాశం ఉంది అంటే కనుక ఇంకో ఆప్షన్ అవసరం లేకుండా మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ చేయొచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. తప్పకుండా మీ పిల్లల్ని కూడా మార్వాడి యూనివర్సిటీలో ఒక భాగంగా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.